జై రాధాకృష్ణ. ఈరోజు చంద్రగ్రహణం అనగా మార్చి 3, 2026 మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:46 ముగుస్తుంది. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం 3 గంటల 27 పాటు ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణం ఒక శక్తివంతమైన కర్మ సంఘటనగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది సూర్యుడు మరియు చంద్రుడు రాహు లేదా కేతువుతో కలిసి ఉన్నప్పుడు జరుగుతుంది. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, తల్లి మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి గ్రహణ సమయం ప్రధానంగా మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రక్షాళన గురించి అని చెప్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహణాలు నీడ గ్రహాల కారణంగా సంభవిస్తాయి. అనగా రాహువు, కేతువు అవి తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయి. మనస్సు అనగా చంద్రుడు భావోద్వేగాలు, కర్మ, క్రియాశీలత, దాచిన భయాలు మరియు ఉపచేతన నమూనాలు. చంద్రగ్రహణం సమయంలో చేయవలసినవి: జపించడం, మహామృత్యుంజయ మంత్రం, గాయత్రి మంత్రం, శివుడిని ఆరాధించండి, ఓం నమః శివ జపం చేయండి. ఎందుకనగా గ్రహణ సమయం మంత్రశక్తిని పెంచుతుంది. ధ్యానం మరియు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేయండి. స్వీయ ప్రతిబింబం మరియు కర్మ ప్రక్షాళనకు మంచి సమయం. అనవసరమైన సంభాషణలను నివారించండి. దాన ధర్మాలు. గ్రహణం ముగిసిన తర్వాత అన్నం, తెల్లని బట్టలు, పాలు లేదా డబ్బు దానం చేయండి. పేదలకు లేదా ఆవులకు ఆహారం ఇవ్వండి. అన్నదానం చేయండి. దాన ధర్మాలు చేయడం వల్ల రాహుకేతు దోషాల ప్రభావాలు తగ్గుతాయి. స్నానం చేయండి. గ్రహణం ప్రారంభమయ్యే ముందు స్నానం, పట్టు స్నానం. గ్రహణం ముగిసిన వెంటనే మరొక స్నానం చేయండి, విడుపు స్నానం. వీలైతే రాత్రి ఉప్పు లేదా గంగాజలం జోడించండి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు. ఇంట్లో ఉండండి. పదునైన వస్తువులను నివారించండి. విష్ణు లేదా శివ మంత్రాలను జపించండి. చంద్రగ్రహణం సమయంలో చేయకూడనివి: ఆహారం తినడం మానుకోండి. గ్రహణ సమయంలో తినవద్దు. తప్పనిసరి అయితే వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణానికి ముందు తేలికపాటి సాత్విక ఆహారాన్ని తినండి. సాంప్రదాయకంగా తులసి ఆకులను నిల్వ చేసిన ఆహారంలో కలుపుతారు లేదా దర్భలను కూడా కలుపుతారు. నిద్రపోకుండా ఉండండి. గ్రహణం సమయంలో నిద్రపోవడం అశుభంగా పరిగణించబడుతుంది. ప్రార్థన లేదా ధ్యానంలో ఉండండి. కొత్త పనులను ప్రారంభించడం మానుకోండి. కొత్త వ్యాపారాలు వద్దు. ఆర్థిక నిబద్ధతలు వద్దు. వివాహ ఆచారాలు వద్దు. ముఖ్యమైన ఒప్పందాలు వద్దు. ప్రయాణాలు మానుకోండి సాధ్యమైతే, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆచారాలు లేదా శుభ ప్రయాణాలు. ప్రతికూల భావోద్వేగాలను నివారించండి. కోపం, వాదనలను నియంత్రించండి. చంద్రుడు మనస్సును నియంత్రిస్తాడు. భావోద్వేగాలు చెదిరిపోతాయి. రాశిచక్రం ఆధారంగా ప్రత్యేక ప్రభావాలు. గ్రహణం మీ జన్మరాశిలో పడితే భావోద్వేగ ఆటంకాలు ఉంటాయి. మీ చంద్ర రాశి నుండి 4, 8, 12వ తేదీలు మానసిక ఒత్తిడి, ఆకస్మిక మార్పులు ఉంటాయి. 2వ, 7వ తేదీ సంబంధం లేదా ప్రసంగ జాగ్రత్త అవసరం. సింహ, కన్య, మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకోండి. ధన్యవాదాలు.